రాష్ట్రంలో సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాలు, దళితులు అందరికీ నేను ఏది నీ దగ్గర ఒక ముస్లిం లేడు, ఒక ఎస్సీ లేడు, ఒక ఎస్టీ లేడు. అదేమంటే నేను వెళ్ళి ఓ ముస్లిం వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను, కాళ్ళ దగ్గర కూర్చున్నాను, అమ్మని దండం పెట్టాను. ఎవరికి కావాలి సినిమాలో బోళ్ళు చేయొచ్చు మనం. బేసిక్ రాజకీయ సినిమా చూపెడుతున్నాం మనం. ప్రాక్టికల్ గా బలమైన నాయకుడిని ఎవరిని తయారు చేసాం మనం? అది కదా సమస్య. జనసేన ఇప్పుడు ఇంకొక సీట్ ఏమన్నా వదులుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా ఉంటుందా? అంటే బీజేపీ ఇంకొక సీట్ అడుగుతుంది, అది జనసేన వదులుకోవచ్చు కదా. తెలుగుదేశం వదులుకోవద్దనే కదా. తెలుగుదేశం 144 ఇప్పుడు తనకిచ్చిందే 24, అదే ఓ చిరాగేస్తుంది. మళ్ళీ 21కి మళ్ళీ ఇంకోటి వదులుకుంది అనుకోండి, అది చంద్రబాబుని తిట్టుకోలేక బీజేపీని తిట్టుకుంటారు వాళ్ళు. అంటే బీజేపీకి ఇంకొక సీట్ అవసరం ఉందా? అంటే సోము వీర్రాజుకి ఎక్కడన్నా అకామిడేట్ చేయాలని అధినాయకత్వం సీరియస్ గా ఉందట. ఎందుకంటే అంతా ఇప్పుడు ఎంపీ సీట్లలో ఒక్క శ్రీనివాస్ వర్మ తప్పించి 5గురు బయట నుంచి వచ్చి నిలబడ్డటువంటి వాళ్ళే. అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా దాదాపుగా బయట నుంచి వచ్చి రోషన్ అయినా, అటు పక్కన శ్రీకాకుళం హెచ్చర్లు అయినా ఇవన్నీ కూడా అట్లాగా వచ్చినటువంటి వాళ్ళే. సొంతగా సక్సెస్ అయినటువంటిది తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇతను కూడా శివకృష్ణరాజు కూడా కొత్తగా వచ్చిన అతను, ఏ పార్టీ నుంచి కాదు కానీ కొత్తగా వచ్చిన ఒక్క సుజనా చౌదరి అయినా బయట నుంచి వచ్చినటువంటి. ఇంకా ఎవరున్నారు దాంట్లో కరెక్ట్ గా చెప్పాలంటే? అలాంటి సందర్భంలో కొంత ఒక చర్చ నడుస్తున్నది. కాబట్టి సీనియర్లకి కామినేని పేరుకి పార్టీలో ఉన్న ఆయన అసలు ఈ 5 ఏళ్లలో ఏ కార్యక్రమంలోనూ పాల్గొనక వెంకయ్యనాయుడు గారి కార్యక్రమంలో. ఎందుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి గారిని సొంతగా అని చెప్పలేము. అది ఎందుకంటే ఆమె కాంగ్రెస్ అంటే ఆవిడ 10 ఏళ్ల నుంచి పనిచేసింది. కామినేని శ్రీనివాస్ 10 ఏళ్ల నుంచి ఉండొచ్చునేమో గానీ ఆయన అధికారం దిగిపోయిన తర్వాత ఏనాడు తిరగల. విష్ణు కుమార్ రాజు ఇంకా కనబడ్డాడు కాబట్టి తెలుగుదేశం ఫేవర్ అని నేను తప్పించి కనబడ్డాడు. కానీ ఇక్కడ అసలు బీజేపీ ఆత్మతో బీజేపీ బతకాలి, బీజేపీ ఎదగాలని కోరుకునే వాళ్ళు ప్రస్తుతం ఉన్న సీట్లలో అసెంబ్లీ సీట్లు ఎవరు కనిపించట్లేదు. కాబట్టి సోమవీర్రాజు అన్నటువంటి పేరు ప్రధానంగా ప్రచారంలోకి. ఒకవేళ ఆయనకి ఇచ్చిన గోదావరి జిల్లాలోనే ఎక్కడో చోట అడుగుతున్నారట వాళ్ళు ఎవరు. మరి అప్పుడు అది ఒక సీట్ ఇవ్వకపోవచ్చు. జస్ట్ ప్రచారం మాత్రమే. అడుగుతున్నామని అధినాయకత్వం చెప్పట్లేదు. జస్ట్ ప్రచారం వచ్చింది. అది కూడా ఏంటంటే మేబీ మన మోత్కుపల్లికి గవర్నర్ పదవి లాంటిది, ప్రచారం లాంటిది అయి ఉండొచ్చు. లేదంటే సోమవీర్రాజు గారిని కాసేపు ప్రయత్నం చేస్తున్నాం. ఆయనకి తెలుసు ఆయన అంత అమాయకుడేం కాదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి సంబంధించి లేదంటే ఆయన ప్రచార పర్వానికి సంబంధించి డెసిషన్ తీసుకోవడంలో ఇంకేమన్నా లేట్ అవుతుందా? ఏం లేదు, మనం ఈ వీడియో టెలికాస్ట్ స్టార్ట్ అయిపోద్ది. అదే 30 నుంచి బిగిన్ చేసి తిరిగిపోతారు ఆయన పూర్తిగా. అందులో ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ 3 ఎమ్మెల్యే ఒక ఎంపీ అభ్యర్థి డిసైడింగ్ అన్నటువంటిది మాత్రం ప్రచారం అయిపోయాక నిర్వహిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా పక్కన పెట్టినట్టే అని తెలుగుదేశం గెజిట్ అయినటువంటి ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి నిజమవచ్చు. అదే ఆయన కూడా ఆయన సీట్ విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారు. పూర్తిగా పిఠాపురం నుంచి బరిలోకి దిగినట్టేనా, లేదు అంటే రేపొద్దున తంగెళ్ల శ్రీనివాస్ ని రీప్లేస్ చేసే ఆలోచన ఏమన్నా ఉంది ఆయనకి అనేది కూడా? ఏం లేదు, నాకు తెలిసి ఏమవుదండి, అట్లాంటిది ఏమి ఉండదు. అంటే ఈయన శ్రీనివాస్ రీప్లేస్ చేస్తే సానా సతీష్ ని పెట్టాలేమో గానీ ఈయన ఇప్పుడు బీజేపీ అడిగితే అన్నారు. నేను చెప్పాను కదా, నరేంద్ర మోడీ అమిత్ షాకి పని బాటలేక ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి, నాయన నువ్వు వచ్చి కాకినాడకు పోటీ చేయి, నువ్వు లేకపోతే మన పొత్తుకి ఏమైపోతుందో తెలియదు, నిన్ను మేము కేంద్రంలోకి తీసుకుంటామంటే ఈవెన్ ఈయనకైనా సమస్య. ఆయన గనక పార్లమెంట్ కు పోటీ చేశాడంటే ఆంధ్రప్రదేశ్ లో పార్టీని వదిలేసినట్టు అనే సంకేతం వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని అది చంద్రబాబు నాయుడు మోసంతో పోయిందిలే అనుకోరు. పవన్ కళ్యాణ్ వదిలేసి ఢిల్లీకి వెళ్ళిపోతున్నాడంటే ఇంకా శాంతం కూటమి గెలుపుకే దెబ్బగా వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఫైనల్ గా ఈ ప్రకటించిన లిస్ట్ లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఏమన్నా ఉందా? నాకు తెలిసి చేయరు, వాళ్ళు ఇంతవరకు ఎక్కడా చేయలేదు. తాజాగా నేను రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినుంటే, అదే ఆయన అన్నది, నేను అదే స్థానం నుంచి పోటీ చేస్తాను, మీరు ఏం జరుగుద్దో చూడండి, 4 రోజులు వెయిట్ చేయండి అనడం అంటే ఏంటి? ఆయనకి ఏమన్నా సంకేతం ఉందా, లేదంటే లాస్ట్ మినిట్ లో నిజంగా ఏమైనా చేంజెస్ అవుతాయని డౌట్. వెయిట్ చేద్దాం మనం కూడా. ఏముంది అంటే ఆయనకి ఏమన్నా బీజేపీ పెద్దల నుంచి ఒక హామీ అన్న తీసుకుని వచ్చారా? చూద్దాం అంటున్నా నేను కూడా. అంతేనా, దాంట్లో ఏం కామెంట్ చేయలేం. అదే నేపథ్యంలో ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, ఆయన చేస్తున్న యాత్రలో ఆయన ప్రత్యేకంగా వివేకానంద రెడ్డి గారి టాపిక్ తీసుకురావడం ఒక రకంగా ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశానికి కౌంటర్ ఇవ్వడమేనా, లేదంటే ప్రజల ముందు ఒక సమాధానం చెప్పాలని ఏమన్నా ఆయన అనుకున్నారా? ఇప్పుడు తన అవతల వాళ్ళ వాదన ఒక్కటే తెర మీదకి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్న తప్పు ఏంటంటే